ఇంతకుముందు బండ్లగూడ పోలీసులు జర్నలిస్టుల ఫోన్లు లాక్కోవడము ఎందుకు లాక్కుంటున్నారంటే మీ లోగో లేదు మీరు ఎవరు అని ఫోన్ లాక్కొని మీ ఐడి కార్డు అన్నట్టుగా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే నాకు ఈ టోటల్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, జస్ట్ ఇప్పటిదాకా జరిగిన కన్వర్జేషన్ ఏందనేది ప్రజలకు తెలియదు. ఇక్కడ ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది, సిస్టంలో ఎంత లోపాలు ఉన్నాయి, వ్యవస్థలో ఎంత లోపాలు ఉన్నాయని చెప్పడానికి పృథ్వీరాజ్ యాదవ్ అరెస్టు తర్వాత విడుదల లేదు విడుదల కాలేదు, మళ్ళీ గంట సేపు లోపలికి పోవాలని ఒక పెద్ద డ్రామా. ఈ డ్రామాలో పోలీసులు, అక్కడున్న పోలీసులు, నల్లకుంట పోలీసులు, ఇక్కడ ఈ బండ్లగూడ పోలీసులు, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్. సో వాళ్ళు పెట్టిన ప్రెజర్తో ఇక్కడ ఉన్న వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవ్వడం, వీళ్ళందరినీ మళ్ళీ లోపలికి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేయడం, ఒక పెద్ద హైడ్రామా జరిగింది ఇక్కడ. సో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ వ్యవస్థలో పూర్తిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది. ఒకరి మీద కోఆర్డినేషన్తో పనిచేస్తున్నట్టు ఎక్కడ కనబడట్లేదు. అన్నింటికంటే మించి ముఖ్యమంత్రి దగ్గరనే అన్ని మినిస్ట్రీ పదవులన్నీ పెట్టుకోవడం వల్ల ఇవాళ హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి లేకపోవడం కూడా ఇది ఒక ప్రధానమైన కారణం. ఎందుకంటే హోంమంత్రి ఉంటే ఎక్కడికక్కడ వాటి మీద కొంత రివ్యూలు చేయడమో లేకపోతే కొంత భయం ఉండడమో కింద ఉన్న అధికారులకు ఇవన్నీ ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ లేనట్టుగా కనబడుతున్నది. విమలక్క గారు మాట్లాడుతున్న క్రమంలో సడన్గా పోలీసులు ఎంటర్ అయ్యి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మొత్తం ఎవరైతే బయటికి 10 మంది వెళ్ళారో పృథ్వీరాజ్తో పాటు వాళ్ళందరూ మళ్ళీ లోపలికి వెళ్ళాలి, మీరు ఇంకా బయటికి వెళ్ళడానికి ఒక గంట సమయం ఉందని. మరి బయటికి పంపించింది ఎవరు? పోలీసులే. మరి ఇది ఏమైనా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి బయటకు వచ్చినా లేదు, 3rd ఫ్లోర్ నుంచి 3 ఫ్లోర్లు దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చారు. మరి ఎందుకు పంపించారు? అయితే ఇంకా ఇక్కడ సీన్ ఏంటంటే విమలక్క గారు వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ అనుకుంటే, ఏం పేరు ఆయన పేరు? జగన్. ఆయన గారితో మాట్లాడడం జరిగింది. ఎంత కామెడీ ఉందంటే ఇక్కడ నవ్వాలనా ఏడవాలనా అసలు ఏందో అర్థం కావట్లేదు. ఫోన్ చేయగానే ఆయన ఏమంటుండు, పృథ్వీరాజ్ ఇట్లా అరెస్ట్ చేశారు కదంటే, హూ ఇస్ పృథ్వీరాజ్ అన్నాడు. పృథ్వీరాజ్ అరెస్ట్ చేశారు. పృథ్వీరాజ్ మేము ఎప్పుడు అరెస్ట్ చేసాం? పృథ్వీరాజ్ని అరెస్ట్ చేయలేదు మేము. నల్లకుంట పోలీస్ స్టేషన్ బయట పృథ్వీరాజ్ ధర్నా చేసిండు, ఎవరినో కొంతమందిని అరెస్ట్ చేసి మేము తీసుకొస్తే వాళ్ళ కోసం ఆయన ధర్నా చేసిండని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఏసీపీ జగన్ చెప్తున్నాడట. ఇప్పుడు విమలక్క గారు చెప్తున్నారు పృథ్వీరాజ్ నిన్న రాత్రి 12:30కు అరెస్ట్ అయ్యిండు, అక్కడి నుంచి నల్లకుంట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, నల్లకుంట నుంచి ఇప్పుడు బండ్లగూడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇప్పుడు జస్ట్ 4 గంటలకు బయట పంపించిన తర్వాత జరిగిన డ్రామా ఇది. రాత్రి 12:30 నుంచి మాలాంటి వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఛానల్ అన్నింటిలో, మా ఛానల్తో పాటు అన్ని ఛానల్స్లో వీడియోస్ ప్లే అవుతూనే ఉన్నాయి. మరి ఏసీపీ, ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీకి అసలు పృథ్వీరాజ్ అంటే ఎవరో తెలియదు, అసలు ఆయన పేరే లేదు అందులో అంటుండు. మరి ఇప్పుడు ఆయన అనవసరంగా తీసుకొచ్చినట్టు ఐడికి దేనికి తీసుకొచ్చినట్టు? అంటే గింత సిస్టంలో లోపం ఏంది? పోలీసులు కూడా పూర్తిగా సహనం కోల్పోతున్నారు. మీకు పడక మీ వ్యవస్థలో మీకున్న లోపాల కారణంగా జర్నలిస్టుల మీద ఫోన్లు లాక్కుంటారా అండి? ఎంత అన్యాయం ఇది! జర్నలిస్టులు వీడియోలు తీస్తూ ఉంటే మీరు ఫోన్లు లాక్కొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పడం. పోలీస్ స్టేషన్ బయట ఉన్నాం మేము, పోలీస్ స్టేషన్ లోపల ఉన్న మీ బెడ్రూమ్లకు రాలేదు, లేకపోతే మీ ఇళ్లలోకి వచ్చి మేమేం వీడియోలు తీస్తలేము. పోలీస్ స్టేషన్ బయట తీసిన వీడియోలు ఇవి. ఎవరిని అడిగి తీస్తున్నారు వీడియోలో? ఎవరిని అడిగి తీస్తారు? తీయాల్సిన బాధ్యత మాది కాబట్టి తీస్తాం, ఖచ్చితంగా తీస్తాం. సో ఇప్పటికైనా ఈ సిస్టమ్ మారాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికే గోక్కున్నారు ఆల్రెడీ, ఎందుకంటే ఇది ఆగమాగం అయిపోయింది. ఇప్పుడు ఆయన్ని తెలంగాణ ఉద్యమకారుడైన ఆయన ఉద్యమం సమయంలో ఆయన మీద చేయబడలేదు, 10 ఏళ్ల పాలనలో ఆయన మీద చేయబడలేదు, ఇప్పుడు 2 ఏళ్ల ఈ ప్రజాపాలన అంటుంటే మీరు ఆయన మీద చేయేసారు. సో ఇప్పుడు మీరే తేల్చుకోవాల్సిన అవసరం మీ ముందే ఉందిగా. అందుకే ఇప్పటికైనా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ల పదవీ కాలం ఉన్నది. సెటరైట్ అవ్వండి, చక్కగా చేసుకోండి పని విధానాన్ని. ఏమైనా భవిష్యత్తులో ప్రజలు మిమ్మల్ని మీ గురించి ఆలోచించే అవకాశం ఉంది.